హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో అదుపు తప్పిన ఓ కారు ముందు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా వెనుక కూర్చున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన తరువాత కూడా కారును ఆపకుండా డ్రైవర్ వేగంగా వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోవడంతో ఆ కారు ఎవరిది, ప్రమాదం చేసిన డ్రైవర్ ఎవరనే వివరాలు తెలియరాలేదు. కారు వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని తారక్ రామ్ గా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. తారక్ రామ్ జూబ్లీ హిల్స్ లోని ఓ పబ్ లో బౌన్సర్ గా పనిచేస్తున్నారని వివరించారు. మృతుడికి ఇటీవలే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో గాయపడ్డ యువకుడిని గాంధీ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నామని, తారక్ రామ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించామని జూబ్లీ హిల్స్ పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో అదుపు తప్పిన ఓ కారు ముందు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా వెనుక కూర్చున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, శ్రావ్య, మనం గమనించవచ్చు చూస్తే మితిమీరిన వేగంతో వెళ్లిన నేపథ్యంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ వేగంగా వచ్చిన బైక్ ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన యువకుడు నోవాటెల్ హోటల్లో బౌన్సర్ గా పనిచేస్తున్న లింగాల తారక రామ్ గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైతే ప్రమాదానికి ఉందో ఆ కారును ఆపకుండా పారిపోయాడు. అయితే కార్ డ్రైవర్ కోసం గాలింపు చేపట్టిన తర్వాత ప్రస్తుతం ఆ కారుకు సంబంధించిన వివరాలు కూడా పోలీసులు సేకరణ తెలుస్తూ ఉంది. ఈ చనిపోయిన తారక రామ్ దాదాపుగా ఇతనికి 2 ఏళ్ల క్రితం వివాహమైంది, 11 ఏళ్ళ బాబున్నాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే గతంలోనే పోలీసులు చాలాసార్లు హెచ్చరించారు. ఇది హిట్ అండ్ డ్రైవ్ అంటే విపరీతమైన ఇలా ఢీకొన్న నేపథ్యంలో ఎక్కువ కూడా డ్రైవర్లు మద్యం మత్తులోనే ప్రమాదాలకు కారణమయ్యారు. ఇతను కూడా మద్యం మత్తులోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పిన పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పుడు కూడా దీని మీద పోలీసులు కేసు నమోదు చేస్తారు. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. నాకు చెప్పింది ఒకటి, వచ్చింది ఒకటి.